నమస్తే అండి. వెల్కమ్ టు శైవేశం ఆస్ట్రాలజీ. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ రోజు వీడియో కుజ దోషం. జనరల్ గా ఈ కుజ దోషం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, అలాగే చాలా మంది మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఈ కుజ దోషం అనేది ముఖ్యంగా వివాహానికి సంబంధించింది కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయేమని చాలా మంది భయపడుతుంటారు. కాబట్టి మీలో ఉన్న భయాన్ని తొలగించడం కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఈ కుజ దోషం గురించి మీకు ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది. అలాగే మీలో ఉన్న భయం కూడా పోతుంది. ముఖ్యంగా ఈ కుజ దోషం అనేది ఏ లగ్నాలకు సంబంధించింది, ఏ లగ్నాలకి కుజ దోషం అనేది వర్తించదు అనేది ఈ వీడియో ముఖ్యమైన టాపిక్. కాబట్టి సాధ్యమైనంత కూడా మీకు సంబంధించిన ఏ లగ్నాలకి ఈ కుజ దోషం వర్తిస్తుంది, ఏ లగ్నాలకి కుజ దోషం వర్తించదు అనేది మీకు ఒక అవగాహన రావడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత కూడా ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా కూడా జాతకానికి సంబంధించి ఏమైనా గ్రహ దోష పరిహారం తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన అదృష్ట వివరాలు, జాతక వివరాలు అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ కుజదోషం, ఈ కుజదోషం అనేది ఏ లగ్నాలకి వర్తిస్తుంది, ఏ లగ్నాలకు వర్తించదు అనేది చూద్దాం. ఏదైతే కుజదోషం అనేది వర్తించని లగ్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కుజుడు ఏ స్థానంలో ఉన్నా, లేదనుకుంటే ఏ భావంలో ఉన్నా సరే శుభ ఫలితాలు ఇస్తాడు తప్ప అశుభ ఫలితాలు. కేవలం కుజదోషం వర్తించే లగ్నాలకు మాత్రమే కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. అది కూడా వారి యొక్క అంతర్దశ పూర్తయితే, అంటే దశలు అంతర్దశలు అనేవి ఉంటాయి. కుజుడు సంబంధించిన దశలు అంతర్దశలు కానీ వారి యొక్క వివాహ సమయానికి కుజ దోషం అనేది కుజ అంటే ఈ కుజ సంబంధించిన దశలు కానీ పూర్తి అయినట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించిన కుజ దోషం కేవలం 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఇలా ఈ కుజ దోషం నుంచి పూర్తిగా మీకు అవగాహన రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు జనరల్ గా ఏ లగ్నాలకు కుజ దోషం వర్తించదు, ఏ లగ్నాలకు కుజ దోషం వర్తిస్తుంది అనుకుంటే ముఖ్యంగా త్రికోణాలు అంటే ఇక్కడ రాసి చూడండి 1, 5, 9 ఇవి త్రికోణాలు అంటారు. ప్రతి లగ్నానికి కూడా ఈ త్రికోణాలు అనేవి శుభ ఫలితాలు ఇస్తాయి. అంటే సర్వే త్రికోణ నేతారు శుభగ్రహ ఫలహ అన్నారు. అంటే ఈ త్రికోణాలు అనేవి ప్రతి లగ్నానికి కూడా శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ లగ్నాలకి కుజదోషం వర్తించదంటే 1 మేష లగ్నం, వృశ్చిక లగ్నం, 2 కర్కాటకం, సింహ లగ్నం, అలానే ధనుర్లగ్నం అండ్ మీన లగ్నం. ఈ లగ్నాలకి కుజ దోషం అనేది వర్తించదు. ఎందుచేత అంటే వీటికి ప్రతిదానికి కూడా ఈ త్రికోణానికి ప్రతిదీ కూడా సంబంధించింది ఈ లగ్నాలు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి కుజ దోషం వర్తించదని మనం చెప్పుకోవచ్చు. అది ఎలాంటి చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 మేష లగ్నం. ఈ మేష లగ్నానికి కుజ దోషం అనేది వర్తించదు. ఎంచేతంటే మేష లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు లగ్నాకారకుడు కాబట్టి, లగ్నాధిపతి కాబట్టి ఆ లగ్నానికి మేష లగ్నానికి కుజుడు శుభగ్రహం. అలానే 2 చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నం అనే దానికి చూసుకున్నట్లయితే పంచమాధిపతి 1, 2, 3, 4, 5 ఇక్కడ పంచమాధిపతి అవటం వల్ల కర్కాటక లగ్నాన్ని కూడా ఈ కుజ దోషం అనేది వర్తించదు. నెక్స్ట్ సింహ లగ్నం. ఈ సింహ లగ్నాన్ని చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో ఇక్కడ సింహ లగ్నానికి కూడా ఈ కుజ దోషం అనేది వర్తించదంటే నవమాధిపతి కాబట్టి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే 1, 5, 9 ఈ త్రికోణాలు ఈ 3 లగ్నాలకి కూడా వర్తించే కాబట్టి అక్కడ మీకు కుజ దోషం అనేది వర్తించదు. ఇంకా రిమైనింగ్ చూసుకున్నట్లయితే వృశ్చిక లగ్నం. ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని కూడా లగ్నాధిపతి అవడం వల్ల, అంటే 1వ స్థానం లగ్నాధిపతి 1వ స్థానం అవటం వల్ల వృశ్చిక లగ్నాన్ని కూడా మీకు కుజ దోషం వర్తించదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నం కూడా 1, 2, 3, 4, 5 పంచమాధిపతి. నెక్స్ట్ మీన లగ్నం. మీన లగ్నాన్ని చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నవమాధిపతి. సో ఇక్కడున్న 12 లగ్నాల్లో 6 లగ్నాలు అంటే మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, నెక్స్ట్ ధనుర్లగ్నం అండ్ మీన లగ్నం.
ఈ 6 లగ్నాలకి కూడా కుజుడు ఏ స్థానంలో ఉన్నా సరే డెఫినెట్ గా కుజు దోషం అనేది వర్తించదు. మిగతా లగ్నాలు ఏవైతే ఉన్నాయో కుజుడు ఉన్న స్థానాల బట్టి వారికి కుజు దోషం అనేది వర్తిస్తుంది. అవి ఏ లగ్నాలు చూసుకున్నట్లయితే 1 వృషభము, కన్య, తుల, మకరము, కుంభం. వీటికి కుజు దోషం అనేది వర్తిస్తుంది. ఒకవేళ వాళ్ళకి కుజు దోషం ఉన్నా సరే వాటికి సంబంధించిన అంటే వివాహ సమయానికి కానీ ఆ కుజ దశ అంతర్దశలు పూర్తయినట్లయితే వాటిలో కూడా 10% మాత్రమే వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది తప్ప మీకు పూర్తిగా 100% అనేది కుజ దోషం యొక్క ప్రభావం అనేది ఉండదు. ఇదండి కుజ దోషానికి సంబంధించి ఏ లగ్నాలకు కుజ దోషం వర్తిస్తుంది, ఏ లగ్నాలకు కుజ దోషం వర్తించదు అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుచేతంటే ఈ వీడియో అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంచేతంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలానే నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏ లగ్నాలకి కుజ దోషం వర్తించదు, ఏ లగ్నానికి కుజ దోషం వర్తిస్తుంది అనేది ఈ వీడియో తర్వాత అంటే కుజ దోషం వర్తించిన లగ్నాలు ఏ స్థానాల్లో ఉంటే ఆ జాతకానికి కుజ దోషం వర్తిస్తుంది అనేది నెక్స్ట్ వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి సాధ్యంత వరకు ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.